ఈరోజు వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనములు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించనని యోహాను సువార్త ద్వారాగా దేవుడు మరి తన స్థానాన్ని, తన ఘనతను, మరి ప్రభావమును తెలియజేసుకున్నాడని. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యనకి దిగి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. శిశువ రూపములో, కుమారుడు రూపములో దివి నుండి భూమికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆదియందు ఆయన వాక్యమై ఉండెనని, ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమని, వాక్యమును మనము చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నామని గ్రహించుకోవాలి. అలాగే మరి వాక్యము అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనము మరి దేవునితో సహవాసము కలిగి వాక్యము చదువుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవునితో మనతో దేవుడు మరి ఏకమై ఉన్నామని, మరి దేవునితో మనతో దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించుకుని ముందుకు సాగుతున్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడు వాగ్దానములన్నీ కూడా మన కొరకు మరి స్థిరపరిచి ఉంచాడని, మరి ఆ వాగ్దానములు తెలుసుకుంటూ ఆయన్ని ఘనపరిచే కృపను మనము పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్.